సో 'మత్తర' అనే ఒక టైటిల్‌తో మత్తెక్కించడానికైతే రెడీగా ఉన్నారు. నేను ఒకటే అనుకున్నా, సావకూడదు క్యారెక్టర్. ఈ హాలాహలం నుండి ఏ దేవుడు కాపాడతాడు? నిజంగా చెప్పున్నా బ్రో, నేను ఈ మూవీ చేయాలంటే ముందు కూడా నాకు బూతులు తిట్టారు ఇంట్లో. ఆ! నీకు సిగ్గు లేదా మరి? డబ్బున్న ప్రతి యాదవ సినిమా తీసేస్తున్నాను. మీరు స్టడీస్ ఏం చేశారు? My psychology. Yeah. But I was not serious about it. I just. సో కళ్ళటు పెట్టకూడదు, ఇటువైపే చూడాలి. కళ్ళ చూసి మళ్ళీ మనసులో చెప్పేయగలరు. చాలా ఉన్నాయి. అంటే ఎస్ Rajesh, you're looking very handsome today. Will you go on a coffee date with me? కాఫీ. లవ్ యూ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ మూవీ టీంతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో 'మత్తర' అనే ఒక టైటిల్తో మత్తెక్కించడానికి అయితే రెడీగా ఉన్నారు. బట్ టీము క్యాస్ట్ అండ్ క్రూ అయితే మనతో పాటు ఉన్నారు. సరదాగా మాట్లాడేద్దాం. సో హాయ్ హాయ్ హాయ్. Hi. సో బ్రో, హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? యా బ్రో, ఫైన్. మీ టీవీలో Yeah. 8 o'clock ఏమొస్తుంది? మీ టీవీలో 8 o'clock ఏమొస్తుందో మాకెలా తెలుస్తుంది? సో బయట చాలా సైలెంట్గా ఉన్నారు, బట్ Ah. ట్రైలర్లో మాత్రం గట్టిగా మోగింది. యా బ్రో, సో బాగుంది క్యారెక్టర్ అయితే. థ్యాంక్ యూ. సో ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు, బట్ మాకు ఈ ఇద్దరిని చేసే అవకాశం వచ్చింది. సో హాయ్, Hi. హౌ ఆర్ యూ? I'm good. Chala లుకింగ్ bondi. వెరీ బ్యూటిఫుల్. Thank you. ఎవరైనా చెప్పారా? Ah. సీరియస్లీ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. Thank సో you. ఎక్కడ మీది ప్రాపర్? I'm from Mumbai, but Mumbai? right now staying ఓ in తెలుగు Hyderabad. అమ్మాయి అనుకున్నాను, అంత లక్షణంగా ఉంటే. సో ముంబై ఎక్కడ? ముంబైలో Mumbai Mira Road తెలుసా? మిరారు. Mm. మిరారు, Mira Road. ఓకే ఓకే, Mm. అక్కడ దగ్గరలో. Mm. ఓ సూపర్. Mhm. సో ఏంటి ముంబై టు హైదరాబాద్ యాక్టింగ్ ఇంట్రెస్టా లేకపోతే అనుకోకుండా వచ్చిన అవకాశమా? No, actually since 2-3 years I'm working in Telugu industry. So 3 years. I've been traveling back and forth for the shooting. Super, so, super. సో ఈ క్యారెక్టర్ కానీ ఈ మూవీలో ఎలా వచ్చింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మథుర. There was audition going on, so I went for the audition and the same day I was selected. So the shoot also happened very suddenly, like 2-3 days. ఓకే. తర్వాత. 2-3 ఇయర్స్ నుండి తెలుగు ట్రావెల్ అవుతున్నారు Hmm. తెలుగులో. Yeah. బిఫోర్ ప్రాజెక్ట్ ఏం చేశారు? Yeah, I've done 3 projects before. 3 ప్రాజెక్ట్. Yeah. ఓ, సో హిట్ కోసం వెయిటింగ్. Ah. Break. సో Yes. వస్తుంది మంచిగా, ఎందుకంటే Mm. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మంచి బ్రేక్లు ఇస్తూనే ఉంటారు. Mhm. సో బ్రో, అయితే నాకు మీ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే అంటే విలేజ్ లో ఆకతాయిగా సరదాగా ఉండే ఒక అబ్బాయి క్యారెక్టర్ లా అనిపించింది. అవును బ్రో. సో ఏంటి ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా స్టార్ట్ చేశారు మీ జర్నీ? బ్రో అంటే నేను ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేశాను. సో అది డ్రామా అని ఒక ఫిలిం చేశాను. Hmm. నెక్స్ట్ ఇప్పుడు అది రిలీజ్ అవుతుంది. ఓ, యాక్చువల్ అది ఏంటంటే కొంచెం నెగటివ్ లీడే కానీ అన్ని రకాల షేడ్స్ ఉంటాయి. ఓకే. బట్ నాకు ఇది చెప్పినప్పుడు నేను కంగారు పడ్డాను. అంటే కామెడీ అంటే ఎలా ఉంటుందంటే రాజమండ్రి స్లాంగ్ అన్నారు. నేనేంటంటే నాది ప్రాపర్ హైదరాబాద్. హైదరాబాదా? నాది హైదరాబాద్ ప్రాపర్. ఆ లాంగ్వేజ్ కి అసలు రాజమండ్రి లాంగ్వేజ్ కి నాకు అసలు ఐడియా కూడా లేదు. అవును, సో డిఫరెంట్ గా ఉంటది, కష్టం చాలా. చాలా కష్టం. ఎందుకంటే ఈ మూవీలో చేసిన సినిమాటోగ్రఫర్ తో ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాను, ఓకే ఓకే. ధర్మ అని. Hmm. నేను ఈ మూవీలో కనుక నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే 2 పర్సన్స్ ఉన్నారు. ఒకళ్ళు మా డైరెక్టర్ గారు Hmm. నమ్మి క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకొకటి ధర్మ అని ఈ మూవీ సినిమాటోగ్రఫర్. ఆ అబ్బాయి లేకపోతే అసలు నాకు ఈ ప్రాజెక్ట్ కూడా వచ్చేది కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో డైరెక్టర్ గారికి ధర్మ గారికి అయితే అజయ్ తరపు నుంచి థ్యాంక్ యూ. సో అంటే జనరల్ గా అప్కమింగ్ ప్రాజెక్టులు ఫస్ట్ చేస్తున్నారు కాబట్టి. అనుకున్న క్యారెక్టర్ ఏంటంటే ఇందులో నాకు అనుకున్న క్యారెక్టర్ వేరేది. బట్ కథ చెప్తున్నప్పుడు ఎందుకో నేను బాబ్జీ అనే క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యాను. ఓకే. సో అడగాల వచ్చా అంటే ఫస్ట్ సినిమా అహంకారం అనుకుంటారేమో, ఈ క్యారెక్టర్ మనం అడగచ్చా లేదా అని ఒక డౌట్ ఉంటుంది కదా బ్రో. ఇప్పుడు ఎవరన్నా తప్పుగా అనుకుంటారు, ఇదే వీడియో క్యారెక్టర్ అడిగేస్తున్నాడు అని. అవును. సో బ్రో నేను ఒక ఆడిషన్ ఇస్తాను, నన్ను ఒక ఆడిషన్ లాగా ఇస్తాను, మీరు చూడండి క్యారెక్టర్ నేను చేయగలను, మీరు నాకు నమ్మకం ఉంటేనే ఇవ్వండి, లేదంటే మీరు చెప్పిన ఇంకో చందు అని ఉంది మూవీలో క్యారెక్టర్. యాక్చువల్ నన్ను సెలెక్ట్ చేసింది దానికి. బట్ తర్వాత నాకు చెప్తుంటే నాకు ఈ క్యారెక్టర్ ఎందుకు, అరే ఫన్ చాలా ఉంది ఈ క్యారెక్టర్ కి, ఇది నాకు వస్తే బాగుండని నాకు లోపల అనిపించింది. అండ్ నాకు దేవుడి దయ వల్ల నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది బ్రో. నేను ఒకటే అనుకున్నా, సావకూడదు క్యారెక్టర్. ఏడికైతే అడికి రాక వచ్చింది ఒక ఫిలిం.
అది ఏంది, నేను ఎక్కడో నేను చేసుకునే నా జాబ్ నాకు ఉంది, ఓకే. నా బిజినెస్ ఉంది. ఏం చేస్తారు డార్లింగ్? డార్లింగ్ నాది వచ్చేసి కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓ నాకు బడ్జెట్ హోమ్స్ అని ఒక కంపెనీ ఉంది. సూపర్. ఉప్పల్, మేడిపల్లి ఈ సైడ్ లో నాకు Hmm. రియల్ ఎస్టేట్ ఓకే. కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను. Hmm. ఎందుకు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఆహా. ఒక సినిమా ఏంటంటే హాఫ్ అయిపోయింది, ఇంకో సినిమా ఫినిష్ అయిపోయింది. Hmm. మీ ఛానల్కి వచ్చాను ఒకసారి, ఓకే. ఓకే. మీ ఛానల్కి వచ్చాను నేను. Hmm. బట్ ఏంటంటే దీని తర్వాత అది రిలీజ్ చేద్దాం బ్రో కూడా కొంచెం సపోర్ట్ చేస్తా అన్నారు. ఎందుకంటే బ్రో డబ్బు ఉంటే సినిమా తీయచ్చు బ్రో, Hmm. బట్ రిలీజ్ చేసుకోవాలంటే కూడా అది. అంతే లక్. అది అంటారు కదా 99% మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా 1% 1% అనేది ఒక లక్ ఉండాలంట. అవును. నేను ఆ లక్ కోసం ఒక 5 years నుంచి తిరుగుతున్నాను. ఒక 5 years నుంచి చాలా తిరుగుతున్నాను. జనరల్ గా రియల్ ఎస్టేట్ అంటే మనం ఎప్పుడు హ్యాపీ లైఫ్ అంటే హ్యాపీ కొంచెం, లైఫ్. అవును ఆ, మనం మైండ్ అంతా అక్కడే ఉంటది. అవును. దేని మీద మనం ఇన్వెస్ట్ చేద్దాం, ఎంత పెరుగుతుంది, రేపు అవును. ఎంత పెరుగుతుంది రేపు అనేది ఎంత పెరుగుతుంది. ఆ క్యాలిక్యులేషన్ లో ఉంటాం. అవును సో అది ఇండస్ట్రీ అనేది డిఫరెంట్. డిఫరెంట్. అసలు ఇండస్ట్రీలో డబ్బు పెడితే అవును రూపాయి కూడా తిరిగి వస్తుందని మనకి తెలియదు, కరెక్ట్. అయినా ఆ ఫ్యాషన్ మీద పెడతాం. ప్యాషన్ అంటే బ్రో ఒకటి ఉంటుంది కదా, గుర్తింపు గౌరవం అనేది కోరుకుంటాడు ఎవడైనా. అవును. ఎవరెంత కష్టపడుతున్నా కూడా ఆ గుర్తింపు గౌరవం కోసం అని చెప్పి ఆ, వెళ్తాం. అలాంటి టీం ఒకటి దొరికినప్పుడు నేను ఎందుకు వదులుకుంటా. ఓకే. నాకు డే 1 నాకు డైరెక్టర్ గారు బాగా నచ్చేసారు, ఉమ్, చనిపోతాన్న చాలా సపోర్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే స్లాంగ్ రాదు, ఉమ్, నేను చెప్పింది మన హైదరాబాద్ స్లాంగ్ లో క్యారెక్టర్. ఆ, ఓకే అయిపోయింది సినిమా. బాబు నువ్వే బాబ్జీ ఇంకెవ్వరు లేరు, నేను వేరే అనుకున్నారు. యాక్చువల్ దీనికి కొంచెం పెద్ద కమెడియన్స్ ఉమ్, ఉమ్. వాళ్ళు అనుకున్నారు. సో వాళ్ళ డేట్స్ కుదరక వావ్. అనుకోకుండా నాకు వచ్చింది ఆ క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే అంటే ఈ లీడ్ రోల్స్ అంటే ఎవరైనా చేసేస్తారు. అవును, ఎవరైనా కొంచెం చేస్తారు. బట్ కామెడీ పండించాలంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే అంటే ఈజీ. ఇప్పుడు ఏంటంటే కొత్తగా కామెడియన్ అని వస్తున్న వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేరు. అవును ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్ కావచ్చు, అప్కమింగ్ వాళ్ళు చూసే ప్రాజెక్టుల్లో అరే వీళ్ళు కామెడీ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది అని పెట్టుకుంటారు అనమాట. సో మీరు చూసుకుంటే ఇప్పటి వరకు అలాంటి ప్రాజెక్ట్ ఏం చేయలేదు. ఫస్ట్ డైరెక్టర్ ఫస్ట్ ప్రాజెక్టే ఏం నమ్మారు అసలు? ఫస్ట్ స్టోరీ చెప్తున్నప్పుడు బ్రో బాబ్జీ అనే క్యారెక్టర్ ఏంటంటే బ్రో అందరికి కనెక్ట్ అవుతుంది. అది ఎలాంటి క్యారెక్టర్ అంటే మన ప్రతి గ్రూప్ లో ఒకడు ఉంటాడు, వాడు తగ్గించుకొని అవతల వాడిని నవ్వించే క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ నేను అక్కడే ఫస్ట్ కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే కాలేజ్ రోజులు ఉన్నప్పుడు నేను కూడా కొంచెం అదే ఆగట్టయితనంగా కొంచెం నవ్వుతూనే కొంచెం ఎక్కువ ఫన్ కే ఉండేవాడిని, ఓకే. తెలియకుండా అదే వచ్చింది. బట్ నేను ఎక్కడ ప్రాబ్లం అయిందంటే చెప్పారు, సెలెక్ట్ అయిన అంత బానే ఉంది. ఇంకోటి ఆ క్యారెక్టర్ ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు బాబ్జీ అనే క్యారెక్టర్ చూస్తుంటే అరే ఇది నేనే కదా అని అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి అనిపించాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడన్నా సరే మనం కామెడీ చేయాలి కానీ స్లాంగ్ అని కామెడీ చేయకూడదు. ఎందుకంటే ఆ స్లాంగ్ ఒకళ్ళు ఒక ప్లేస్ లో అందరు మాట్లాడుకునే వాళ్ళు. సో మనం ఆ స్లాంగ్ ని కామెడీ చేయకూడదు, బట్ కామెడీ క్రియేట్ చేయాలి. సో ఇది ఇలాంటివి కొంచెం బాగా వెళ్ళినాయి. ఇప్పుడు అన్న కొంచెం భయం వేస్తుంది నాకు, హైదరాబాద్ ఇది స్లాంగ్ అంటే నేను ఈ నగరానికి ఏమైంది ఇలాంటి సినిమా ఇట్లా ఈ కైండ్ ఆఫ్ స్లాంగ్ అయితే నేను మేనేజ్ చేయగలుగుతాను, బట్ ఈ స్లాంగ్ ఎప్పుడు చేయలేదన్నా అంటే 3 days బిఫోర్ తీసుకెళ్ళిపోయారు షూట్ కి. అక్కడ లోకల్ పీపుల్స్ లో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం. నాకు షూటింగ్ కూడా 3 days తర్వాత స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ 3 days అక్కడ లోకల్ పీపుల్ చాలా మంది సీనియర్ యాక్టర్స్ గ్రౌండ్ వర్క్ అయింది. గ్రౌండ్ వర్క్ చాలా అయింది. సో వర్తుంటే ఓకే ఇలా మాట్లాడాలా ఇట్లా మాట్లాడాలా అని చెప్పి తర్వాత ఒక నైట్ మొత్తం కూర్చొని స్క్రిప్ట్ చూసుకోవడం, బ్యాక్ స్టోరీ చాలా ఉంది బ్రో. బట్ ఒక్కటి ఎక్కడ కూడా నా క్యారెక్టర్ పరంగా ఎక్కడ కూడా బోర్ అనేది రాదు. ఓకే. అంత పర్ఫెక్ట్ గా చేశాను. అంటే లోపల అంత ఒక భయం కూడా ఉంది, బట్ ఆ భయం లోపలే దాచిపెట్టుకుని మాక్సిమం, ఎందుకంటే ఇది ప్రీమియర్ వేసారు ఆల్రెడీ. ప్రీమియర్ వేస్తుంటే నేను వెళ్ళి వెనకాల కూర్చున్నా, ఎంతమంది నవ్వుతారని బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చున్నా, నవ్వుతానే ఉన్నారు బ్రో, నవ్వుతానే ఉన్నారు. అసలు ఒక్కడు కూడా ఆపట్లే. అంత నేను కూడా చాలా తక్కువ నవ్వడం. కొన్ని సినిమాలు ఉన్నాయి నాకు బాగా నచ్చింది అంటే నేను బాగా నవ్వుకుందంటే డీజేటీలు చాలా నవ్వుకున్నా. అది ఇదేంటంటే కామెడీ కూడా కాదు బ్రో, ఒక హిలారియస్ క్యారెక్టర్ అది. అది కామెడీ కూడా కాదు, వాడు ఒక ఫ్లోలో వెళ్ళిపోతాడు, కనెక్ట్ అవుద్ది. మీరు అప్పటి నుండి జర్నీ చేశారు. అవునవును. ఇది కూడా చెప్పినప్పుడు నాకు అదే బ్రో, నేను ఎట్లా ఇది చేయాలనుకున్నాను, కష్టపడ్డాను, దానికైతే నేను చూశాను బ్రో అవుట్పుట్. అందుకే ఏదున్నా లేకపోయినా బ్రో నేను ప్రతి దానికి వస్తాను, నేను మీ వెనకాలే ఉంటా, నేను చేస్తాను అని చెప్పాను. అన్నకు ప్రామిస్ చేశాను, చేస్తాను. కాదు, రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 5 years అయితే. నేను చూసుకుని మీరు 2 యంగ్. సో రియల్ ఎస్టేట్ అనేసరికి ఆల్రెడీ అన్ని పండిపోవాలంటారు. అవును. సో ఎలా ఆల్రెడీ మా ఫాదర్ ఉన్నారు బ్రో ఫీల్డ్ లో, సో నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంది డార్లింగ్ హైదరాబాద్? నాకు నిజంగా చెప్పున్నా బ్రో, నేను ఈ మూవీ చేయాలంటే ముందు కూడా నాకు బూతులు తిట్టారు ఇంట్లో. నీకు సిగ్గు లేదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు ఫీల్డ్ లోకి అన్నట్టు మాట్లాడారు.
ఓకే. బట్ నాకు మటుకు ఎందుకో క్యారెక్టర్ ఇది ఒక్కటి చేసేసి చూద్దాం అన్నట్టు Okay. మాట్లాడాను. ఉమ్. బట్ నాకు అవుట్పుట్ చూసిన అనిపించింది, నేను వదలను ఫీల్డ్ని. సూపర్. నేను చేస్తూనే ఉంటే అలా నాకు వచ్చాయి. ఉమ్. ఈ ప్రీమియర్ చూసి ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. ఓ సూపర్. ఈ ప్రీమియర్ లో కొంతమంది పెద్దవాళ్ళు చూసారు, Hmm. వాళ్ళతో ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది. సూపర్. అంటే మనకి ఇండస్ట్రీ మీద ఆ ఫ్యాషన్ గానీ పిచ్చి గానీ ఉండేటప్పుడు Yeah. సక్సెస్ ఎప్పుడు వచ్చినా పర్లేదు చేసుకుంటే వెళ్ళాలి హార్డ్ వర్క్ అయితే అనుకుంటాం. చేస్తూ ఉండాలి, Hmm. సక్సెస్ గురించి ఆలోచించకుండా అంతే. హార్డ్ వర్క్ మన హార్డ్ వర్క్ మనం సూపర్. అండ్ ఈ ప్రాజెక్ట్ మీ వరకు వచ్చింది కదా, అంటే మీ క్యారెక్టర్ లో ఏ పాయింట్ నచ్చి ఓకే చేశారు? ఎందుకంటే జనరల్ గా సినిమా వచ్చింది తెలుగులో అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేసేస్తారు, బట్ కొంతమంది ఈ పాయింట్ కనెక్ట్ అవ్వాలి, స్టోరీ బాగుండాలి అనుకుంటారు. సో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, ఏ పాయింట్? Actually, my character is very different. Like somehow, very dominating character. Like even mine and Babji like combination is very very comedy. Like we are always fighting in this movie, and we have a very so many comedy scenes. Like సిస్టర్ that kind of thing. My love interest is different. He's the friend of the actor, but our combination is very interesting. ఓకే. సో అంటే మీకు స్టోరీ చెప్పారా డైరెక్టర్ గారు? Yeah. స్టార్టింగ్ మొత్తం Yeah. నరేట్ చేశారా, ఓన్లీ మీ పోర్షన్ వరకు నరేట్ చేశారు? पूरा किया, मतलब he narrated the whole things, and I loved it because it's about it's a beautiful friendship story, and it's like how friends are apart from each other, then they meet after a very long time, but they still have the same feeling for each other, like they will do anything for each other. Yeah. That sort of thing, so that connected me very మీరు well. స్టడీస్ ఏం చేశారు? My psychology. Psych? Yeah, but I was not serious about it. I just సో కళ్ళటు పెట్టకూడదు, ఇటువైపే చూడాలి. కళ్ళ చూసి మళ్ళీ మనసులో చెప్పేయగలరు, చాలా ఉన్నాయి కదండి. Yeah. ఓకే. అంటే ప్రొఫెషనల్ వేరు, ఇటు వేరు, మీది సమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నది. అందరూ అలాగే ఉన్నారు సార్, మీ డైరెక్టర్ కూడా అంతేనా? ఎందుకంటే మనం చేస్తున్న పని ఒకటి, బట్ అది ఒకటి సంబంధమే లేదు. సో అంటే ఇండస్ట్రీలోకి, అంటే ఇప్పుడే కాదు స్టార్టింగ్ లో కూడా ఇండస్ట్రీలోకి ఎందుకు ఆ ఫ్యాషన్ ఎందుకు వచ్చింది? Actually, I was interested since my childhood, but చైల్డ్హుడ్. I never thought that I will be an actress only. But eventually it happened. I don't know how it happened, but eventually I took acting class. Then I started getting some few offers, and I started giving lots of auditions. So things work out. యాక్చువల్ రియల్ గా అంటే కొంతమంది ఇండస్ట్రీలో అంటే కాస్టింగ్ కాల్స్ కానీ సమ్ కమిట్మెంట్స్ కానీ ఇలా ఉంటాయని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ వరకు ఏమైనా వచ్చాయా? Yeah, actually everything has a good side and bad side, right? Yes. So obviously there is bad side about the industry, but there is also a very good side about the industry. So I was just focusing on the good side, Oh. and I believe that if we have like good intentions, and then it's not difficult for us. Like no one can betray us, or like no one can convince us to do the bad things. Once we are sure that we don't want to choose a shortcut, and we want to go in a good way, then nothing can happen to us. సూపర్. Yeah. సో అంటే ఇప్పుడు మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ఇష్టం? యూ లైక్ విచ్ క్యారెక్టర్ యూ లైక్? I don't have any specific like type. స్పెసిఫిక్ గా I am ready to explore like any kind of character, but as long అంటే as it ప్రతి is a good యాక్టర్స్ కి content. ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ ఏదైనా ఉందా? I think for me, comedy and romantic is కామెడీ? good. Yeah. కామెడీ ఉంది భయ్యా. This movie also have like a lot of comedy scenes. సో కామెడీ అండ్ రొమాంటిక్. Yeah. సో ఓకే, యాప్టబుల్ వే చెప్పారు. అండ్ తెలుగు సినిమాలు చూస్తారా? Yeah. సో I started రీసెంట్లీ ఏ మూవీ చూసారు? recently. A lot of movies I've been watching, like 18 PGs, and a lot of movies, like whatever is released, I've watched them all. సో అన్ని మూవీస్ చూస్తుంటారు. సో అంటే జనరల్ గా చిన్న మూవీస్ చేస్తున్నప్పుడు రిలీజ్ కి అవ్వడమే చాలా కష్టం అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత అది సక్సెస్ అవుతుంది, ఫెయిల్యూర్ అవుతుంది, అవన్నీ పక్కన పెడితే రికగ్నిషన్ రావట్లేదు. Yeah. సో అంటే ఆ టైంలో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే రికగ్నిషన్ కోసమే కదా మనం కష్టపడుతుంది. సో ఎలా అనిపిస్తుంటది? ఎంత కష్టపడి తీసాం, జనాల్లోకి అసలు ఎందుకు వెళ్ళట్లేదు అని? బ్రో ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఒక ఉంది బ్రో, చెప్పొచ్చో లేదో. చెప్పండి. లైక్ డబ్బున ప్రతి యాదవ సినిమా తీసేస్తున్నాడు. ఫ్రాంక్లీ స్పీకింగ్, డబ్బు ఉంటే ఫస్ట్ సినిమా తీసేస్తున్నాడు. దాంట్లో ఏంటంటే కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి, అది రీచ్ అవ్వట్లేదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇన్ని సినిమాలు వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది.
సో నేను కూడా అదే చెప్తున్నా, వచ్చి నా సినిమా చూడండి అని నేను చెప్పట్లేదు. బట్ టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, మీరు చెప్పారు, మీరు చూసారు ట్రైలర్, మీకు నచ్చింది క్యారెక్టర్స్ అందులో. సో ఇందులో ఏంటంటే అందరూ నార్మల్ గా ఉన్న వాళ్ళే, అందరు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే. ఇందులో ఒక 8 క్యారెక్టర్స్ ఉంటాయి జర్నీలో. ఎక్కువ 8 క్యారెక్టర్స్ కష్టపడ్డారు, నేను ఒక్కనే కాదు, అందరు. వీళ్ళకి వీళ్ళు, ఇంకొక అమ్మాయి, ఒక సాంగ్ అమ్మాయికి ఉంది, మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే నైట్ 10 వరకు డాన్స్ చేస్తూనే ఉంది. అంత కష్టపడింది. ఒకటే రోజు షూట్ అయిపోవాలి, ఎందుకంటే మేము 15 days అనుకున్నాం టార్గెట్. 15 days లో సినిమా తీయాలని చెప్పి డైరెక్టర్ గా టార్గెట్ అనుకున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇందులో ఫైట్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్ అండ్ సాంగ్స్ ఉన్నాయి. అన్ని 15 days లో కవర్ చేయాలంటే ఒక పెద్ద టాస్కే అది డైరెక్టర్ కి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయన 1 hour పడుకున్నాడు బ్రో, 24 hours లో. మాకన్నా 1 o'clock నైట్ అయిపోతే ఆయన మళ్ళీ నెక్స్ట్ డే స్క్రిప్ట్ అవన్నీ చూసుకొని స్లెప్ట్ 3:30 అండ్ వేకప్ 6 o'clock. 3:30 పడుకుంటే 6 o'clock. అలా కష్టపడ్డాడు 15 రోజులు. నిజం చెప్తున్నాను, 13 days లో సినిమా అయిపోయింది. 2 days బిఫోర్ అయిపోయింది సినిమా. 13 days లో అయిపోయింది. 14th రోజు ఒక డ్రోన్ షాట్స్ లాగా పెట్టుకున్నాం అంతే. అప్పుడు అందరు వెళ్ళిపోయారు, ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ బ్యాక్ టు దేర్ వర్క్. 15 days అనుకుంటే 13 days లో ఫినిష్ చేశాడు ప్రాజెక్ట్ అసలు. ఎందుకంటే చాలా బెటర్, ఎందుకంటే ఇక్కడ అనుకున్న బడ్జెట్ వేరు. ఒక ప్లేస్ కి వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ ఇప్పుడు ఆ ప్లేస్ లో టాస్క్, అది హెవీ టాస్క్ అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ చేంజ్ అయిపోయింది. సో ఏం చేయాలి, సో డేస్ ని తగ్గించుకోవాలి, సో ఎట్లా చేయాలని కొంచెం యాక్టర్స్, ప్రతి ఒక్క యాక్టర్ చాలా కష్టపడ్డాడు. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే మాకు నైట్ 12 o'clock 1 o'clock కి బ్యాకప్. At least 16 hours of schedule. At least 16 hours of schedule. బట్ డైరెక్టర్ కి ఇంకా కష్టం కదా బ్రో, ఇంకా ఇంకో 2 hours ఎక్స్ట్రా. నెక్స్ట్ డే మళ్ళీ అవన్నీ యాడ్ ఆన్ చేసుకొని వీళ్ళు షూటింగ్ చేయాలి. టీం కూడా చాలా కష్టపడారు. కాదు ఇప్పుడు అంటే అడుగుతున్నాను, మీరు ఒక మాట చెప్పారు, డబ్బున్న వాళ్ళ ప్రతి వాళ్ళు తీసేస్తారు. అవును, దాని కన్క్లూజన్ అర్థం కాల బ్రో. నిజంగా బ్రో, ఇవాళ చాలా సినిమాలు వస్తున్నాయి బ్రో, కొన్ని చూస్తాను కూడా ఏమనిపించదు, కానీ పాపం ఎందుకు పెడుతున్నారు డబ్బు తెలియదు. కొన్ని సినిమాలు పెట్టేసే మూలంగా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దానికి వెళ్ళట్లేదు. అన్ని సినిమాతో పాటు ఇది కూడా అని ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. సో నా పాయింట్ ఆఫ్ లో చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు బ్రో. నాకు చిన్న సినిమా అంటే మన సినిమాని మనమే చిన్నది చేసుకుంటున్నామేమో అన్న ఫీలింగ్ నాకు. ఈ మధ్య కాలంలో బడ్జెట్ ప్రకారంగా చిన్నదేమో, హార్డ్ వర్క్ అందరిది ఒకటే ఉంటుంది బ్రో. పెద్ద సినిమాకి మహా అయితే క్యారీ మ్యాన్ ఉంటుంది, కంటెంట్ మెయిన్. ఈ సినిమాలో రైటర్ గారు ఉన్నారు, రామకృష్ణ గాని మన అన్న గాని, 2 hours బోరు కొట్టకుండా స్క్రిప్ట్ రాశారు బ్రో. ఎందుకంటే నాకు కథ చెప్తున్నప్పుడే అనిపించేసింది, నాకే అనిపించింది ఈ క్యారెక్టర్ ఎట్లా నాకు రావాలని చెప్పి నేను ప్రే చేశాను లిటరల్లీ. అనుకోకుండా ఒక 2 days తర్వాత ఫోన్ చేసి ఈ స్టార్ ఎవరి డేట్స్ లేక నాకు పడింది ఆ క్యారెక్టర్. ఒకవేళ ఇండస్ట్రీలో ఒక కమెడియన్ కి పడితే ఆ క్యారెక్టర్ ఎవరిని చూస్ చేసుకుందరు అంటే ఆల్రెడీ 1-2 ఆప్షన్ అనుకున్నారు కదా. అవునవును. సో ఎవరిని అనుకున్నారు? వీళ్ళు అనుకున్నది అదంతా తెలియదు బ్రో, 3-4 క్యారెక్టర్స్ చెప్పారు, నేమ్స్ ఎందుకులేండి. అండ్ మీరు అంటే పెద్దవాళ్ళే బ్రో, స్టార్ కమెడియన్స్ నే అనుకున్నారు ఈ క్యారెక్టర్ కి. బట్ అనుకోకుండా ఏంటంటే ఇందులో ఫైట్స్ అవి కూడా నాకు ఫైట్స్ లేవు, ఇంక్లూడ్ చేశారు. చాలా సినిమాలు నాకు అనుకుంది ఏంటంటే, నేను రాజమండ్రికి తిందామని వెళ్ళాను బ్రో, లిటరల్లీ అక్కడ ఫుడ్ బాగుంటది అని చెప్పి టాక్ వస్తే సీన్ చేసుకోవచ్చు, పొద్దున సీన్ సాయంత్రం సీన్ ఉంటదేమో, మిగతా టైం వదిలేస్తారు, హ్యాపీగా తిరుగుదాం అన్నట్టు వెళ్ళా. క్యారెక్టర్ కూడా హ్యాపీగా ఉంది, ఏమంత లేదుగా అనుకున్నా. ప్రతి సీన్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన సీన్ పక్కన వెళ్ళాక, రే బాబ్జీ ఎక్కడికి వెళ్ళావు, మళ్ళీ నెక్స్ట్ సీన్ అట్లా 15 days ఇప్పుడు 13 days షూట్ ఉంటే 13 days ఇంక్లూడ్ చేశారు క్యారెక్టర్ లో. అక్కడ చూసేటప్పటికి, ఎందుకంటే నేను అక్కడెక్కడ చేశాను కదా, ఫస్ట్ టైం నా సినిమా నేను చూసుకోవడం ఏంటంటే ప్రీమియర్ లో చూసుకున్నాను. అది ఏంది బ్యాక్ సైడ్ ఎక్కడో కూర్చొని ఎంత హ్యాపీగా నవ్వుకున్నారంటే, అబ్బా చేసేవారు అజయ్ నువ్వు మొత్తానికి చాలు. ఒక్క ప్రీమియర్ లో ఇంతమంది నవ్వుకున్నారంటే వాటి విజువల్స్ కూడా ఉన్నాయి. అబద్ధం చెప్పడం అలవాటు లేదు నాకు, నిజం చెప్తాను. అబద్ధం చెప్పి ఏం చేసుకుంటాను, ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత దొరుకుతారు కదా, దొరికిన తర్వాత ట్రోలింగ్ చేస్తారు. ఐఎమ్ రెడీ ఫర్ ట్రోలింగ్ ఆల్సో. నేను మళ్ళీ వచ్చి కూర్చుంటా లైవ్ లో, ఎవడన్నా నా క్యారెక్టర్ బాగాలేదంటే నేను బూతులు తిట్టుకోండి, నేను వచ్చి కూర్చుంటా అంతే, అంత కాన్ఫిడెంట్ ఉన్నా. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? You have to watch the movie to find out. Yeah, it's kind of suspensive actually. My character is like I'm in love with a guy named Shiva. Okay. And like it's like I don't know any of them. Character name? Character name Mahi. Yeah. Like I'm in a love with Shiva. Yeah. Okay. I'm in a love with a guy and I don't know any of his friends. So I come to his village after a long time. Then I just listen to this story and I become included.
like completely I'm included in this story, and I'm helping them figure out the things and do like whatever it takes. ఓకే. That is the thing. So, Like లాస్ట్ లో ఒక డాన్స్ వచ్చింది, అది ఏమైనా? dance. కాదండి అది ఇది ఒక No. అమ్మాయి. ఆ అమ్మాయి ఆశ అని నాకు పేరు. ఓకే, Yeah. ఇంతమంది ఉన్నారు సార్. ఉన్నారు. There are a lot of అవుతుంది. characters in the కానీ movie ఇంకా actually. స్క్రీన్ మీద డిఫరెంట్ గా ఉన్నారు కాదంటే తెలుసా అందరూ? ఒక్క Mhm. పాయింట్ లో కథ Mhm. చెప్పొచ్చు అంటే ఒక 1 నైట్ లో జరిగే స్టోరీ బ్రో. ఇంకా నెక్స్ట్ Mhm. డే గనక ఏమన్నా అయితే వాళ్ళ లైఫ్ అయిపోతుంది ముగ్గురు ఫ్రెండ్స్. ఆ ఓకే. టైంలో ఆ ముగ్గురు Uh-huh. ఫ్రెండ్స్ ఎట్లా కోఆర్డినేట్ అయ్యి, ఇది యాక్చువల్ గంజాయి అదే మత్తు పదార్థాల మీద తీసిన ఫిలిం. అంతేనా? Mm. దాని మీదే ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ చెప్పేశారు, మత్తురా అనే దానికి మత్తు పదార్థాల మీద తీశారు. మత్తురా అనే ప్రాజెక్ట్ ఆ. ఏంటంటే ఈ గంజాయి వీటి మీద తీసిన కథ. అక్కడ కూడా చూపించారు కదా, ఇది అవును. గంజాయిరా ఆ, అని. గంజాయి రాని అంటే మన డార్లింగ్ teaser- ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ గంజాయి మీద ఇలాంటి వల్ల చెడు అదే యూత్ కి ఎఫెక్ట్ అవుతుందని అవును. చాలా Mhm. స్ట్రాంగ్ గా తీసుకున్నారు. అవును సో దాని మీద ఇప్పుడు ఎక్కడైనా తనిఖీలు కానీ చర్చలు కానీ చాలా బాగున్నాయి. అవును సో దాన్ని అంటే మనం దాన్ని బేస్ చేసుకొని తీస్తున్నాం కాబట్టి Yeah. ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఓకే. అంటే కాన్సెప్ట్ అయితే మత్తురానే బ్రో. కాకపోతే మనం ఎట్లా మెసేజ్ ఇచ్చామంటే ఎందుకంటే డైరెక్ట్ చెప్తే ఎవరు చూడడు బ్రో. ఒక సినిమాలో డైలాగ్ ఉంది. సో దాన్ని మనం ఎలా చెప్పాము, ఎంటర్టైన్మెంట్ వేలోనే చెప్పాము. ఇప్పుడు జాతిరత్నాలు అనే ఒక సినిమా ఉంది, మీరు ఆ కాన్సెప్ట్ చూసారు కదా. అది రియల్ లైఫ్ లో జరిగితే చచ్చిపోతారు మనిషి. అలాంటి కాన్సెప్ట్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్. కానీ దాన్ని డైరెక్టర్ గారు దాన్ని ఎట్లా చూపించారంటే కామెడీ వేలో చూపించారు. అది రియల్ లైఫ్ లో ఒకరికి జరిగితే బ్రో, ఒక మినిస్టర్ హత్య చేసిన కేసులో దొరికితే అది వాడు చేయలేదు, వాడికి ఎలా ఉంటుంది ఆ పెయిన్. ఒకవేళ అలా అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ ని దాన్ని ఎలా చూపించారు. ఇది కూడా అంతే, కాన్సెప్ట్ డ్రగ్స్ బేస్ దీని మీదే. బట్ సినిమా ప్యూర్ గా ఎంటర్టైన్మెంట్ లెవెల్ లోనే వెళ్తుంది. బట్ లాస్ట్ లో ఒక 10 minutes మెసేజ్ ఇచ్చాము, చాలా మంచి మెసేజ్. చాలా మంది కనెక్ట్ అవుతారు కూడా. అండ్ గవర్నమెంట్ కూడా చాలా తీసుకుంటుంది మెజర్మెంట్స్. చూడాలి మరి. బేసిక్ గా అంటే జనాలు కూడా ఎలా అయిపోయారంటే మెసేజ్లు ఇస్తే తీసుకునే స్టేజ్ లో తీసుకోండి, లేరు, లేదు. వాళ్ళు తిరిగి మెసేజ్లు ఇస్తున్నారు. అవును. ఏం తీసేవరా సినిమా, ఎలా అవును. ఉందిరా అని. అవును, మీకు తెలిసింది బాగాలేకపోతే కామెంట్స్ లో అవును. ట్రోల్స్ లో టూ మచ్ టూ అయిపోతుంది. మచ్ అయిపోతుంది. సో అందుకని ఇలాంటి మనం సెన్సిటివ్ మ్యాటర్లు తీసుకున్నప్పుడు దానికి సమాధానం ఇచ్చినట్లే మనకి దగ్గర అవును. ఉండాలి. సమాధానం ఇచ్చినట్టే ఉండాలి, బట్ ఎలా ఇస్తున్నాం అనేది కూడా Yeah. రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా ఉంటది. కొట్టి చెప్తే ఎవడు వినరు, అదే. నవ్వుతూనే చెప్పాలి. ఉమ్, నవ్వుతూ ఒక స్మైల్ ఇచ్చి, నాన్న ఇది పరిస్థితి వద్దు, ఉమ్, ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇవన్నీ వద్దు. సూపర్. సో అది ఇందులో కూడా ఒక అబ్బాయి అలా అవుతున్నాడు అంటే, ఉమ్, ఉమ్, ఇప్పుడు ఈ అమ్మాయి పేరు శివ అనే అబ్బాయి బాబ్జీ. ఉమ్. బాబ్జీ ఎట్లా అంటే శివుడి క్యారెక్టర్ అయితే బాబ్జీ నంది ఓ, అంతే. okay. బాబ్జీ నంది ఏదున్నా ఆడికి ఫైట్లు రావు ఏం రావు, ఉమ్, బట్ శివ పక్కనే ఉంటాడు, శివ కోసం చస్తాడు. ఉమ్, ఏదున్నా లేకపోతే వీళ్ళే చంపేస్తారు. ఉమ్. అలాంటి కైండ్ ఆఫ్ ముగ్గురు ఫ్రెండ్స్. సో ఎట్లా చేజ్ చేస్తారు ఒక ఇవి టైం. ఎక్కువగా విలేజ్ లో ఉంటాయి. అవును ఉంటాయి. అంటే మీరు మొత్తం ముంబై అంతా బాన్ అండ్ బాటం అంతా No, I ముంబై was born in Nepal. Then I shifted to Mumbai later. ఓకే. అంటే ఏదైనా అటువైపు. సో Mhm. అంటే ఈ ఆంధ్ర తెలంగాణ అనేది మొత్తం డిఫరెంట్. విలేజ్ Yeah. సైడ్ వెళ్తే ప్యూర్ విలేజ్ సైడ్. సో Uh-huh. మన క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్స్. Actually, I've done all my shooting in Andhra before. యా. So I'm more familiar to Andhra than Telangana. ఓ, సో హౌ ఈజ్ ఎంజాయ్ షూటింగ్ టైం కావచ్చు, షూటింగ్ స్పాట్ కావచ్చు. I enjoyed, but it was very, very hot when Mm. when we were shooting. No, our Summer makeup was lo, not staying in the face. Mm. Makeup was not staying at all. So like we did it without makeup type only, Mm. like, because it was not staying. It was very hot, అంటే ఒక టైంలో మేకప్ వేసుకొని కూడా చిరాకు వచ్చింది. and we didn't even have అలా time for ఉంది. makeup. తెలుసులే అప్పుడు తార తీసి- వద్దని మొహం మీద వాటర్ కొట్టుకొని సినిమా చేసాం. ఎందుకంటే Mm. పరిగెడుతూనే ఉండాలి, కొడుతూనే ఉండాలి, Ah. అవన్నీ It's all about running and rush and that Everything sort of will be scene. Mm. మూవీలో బాగుంది. సో మీకు టాలీవుడ్ లో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అంటే? Prabhas. ప్రభాస్. Yeah. సో ప్రభాస్ గారిలో బెస్ట్ మూవీ? Bahubali, obviously. Obviously. All the movies are nice, but Bahubali is not comparable. Like, it is something else. ఓకే. సో అంటే ఒక హీరోతో, పెద్ద హీరోతో ప్రభాస్ కాకుండా, సో పెద్ద హీరోతో హీరోయిన్ గా చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తారు? Vijay Deverakonda and Oh. Nani. Yeah. సో అయితే అందరినీ ఫాలో అవుతున్నారు. సో చూసా అంటే కొంతమంది హీరోయిన్స్ ఏంటంటే నాకు చాలా సినిమాలు చూస్తా, అందరూ తెలుసు అంటారు, కానీ పేర్లు అడిగితే మళ్ళీ చెప్పరు. సో అడగకుండానే చెప్పారనమాట. సో థ్యాంక్ యూ. అండ్ డార్లింగ్, అంటే ఫైనల్ గా ఇండస్ట్రీ గురించి ఇన్ని మాటలు ఉన్నాయి, స్ట్రగుల్ పడిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు చిన్న సినిమాల నుండి వెళ్ళి సక్సెస్ అవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి.
గట్స్ ఉండాలి, So- లక్ కూడా ఉండాలి. అదే ఆ 1% అనేది తప్పదులే. అంటే ఇప్పుడు మీరు కమెడియన్ గా వెళ్తున్నారు కాబట్టి లేదు బ్రో, ఏంటి? నేను లీడ్ గా చేశాను. నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది, కమిడియన్ కాదు. నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్లతో వెళ్తారు? ఎందుకంటే కామెడీ రోల్స్ అనేవి జనాలకి చాలా దగ్గర అవుతాయి, అవును, చాలా దగ్గర. దాన్ని మనం ఒకసారి కనెక్ట్ చేస్తే. సో ఎలాంటి రోల్స్ తో వెళ్తారు? ఎందుకంటే మీరు అటువైపు బిజినెస్ ఉందని మీకు ఒక క్లారిటీ ఉంది. స్టోరీ బేస్డ్ బ్రో. నేను ఎక్కువ కథను బాగా నమ్ముతాను. కథ ప్రకారం క్యారెక్టర్ కి ఎంత డెప్త్ ఉంటే అది చేయాలనేది నాకు ఉంది. సో క్యారెక్టర్ చూసుకుంటాను అక్కడ. నాకు ఆ క్యారెక్టర్ బాగుంది, డెప్త్ చాలా ఉంది అంటే మనం చేయాల్సిన దానికంటే ఇంకో 10% ఎక్కువ ఉండాలి నా క్యారెక్టర్. ఆ ప్రెషర్ పడాలి బ్రెయిన్ మీద. సో అట్లాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తేనే చేద్దాం, లేదంటే లీడ్ గా అంటే నాకు నేను చేసుకునేది. మళ్ళీ ప్రొడ్యూసర్ చేస్తారా? చేస్తాను బ్రో. నా నెక్స్ట్ మూవీ ఉంది, ఓకే. అది రిలీజ్ అవుతే మటుకు వచ్చిన డబ్బులు, నేను సినిమాలో వచ్చిన డబ్బులు సినిమాకే పెడదామని ఫిక్స్ అయిపోయాను. సో చూడాలి ఎంతవరకు అని. ఓకే. సో So నాకు next- అదేం లేదు అక్కడ ఇక్కడ క్యారెక్టర్లు ఉంటాయా? తప్పకుండా బ్రో. నిజంగా ఆ లెవెల్కి అయితే మటుకు నేను గుర్తుపెట్టుకుని మళ్ళీ వచ్చి చేస్తాను. థ్యాంక్ యూ సో ఎందుకంటే మచ్. హార్డ్ వర్కింగ్ హీరోయిన్స్ కూడా అందరూ చాలా కష్టపడ్డారు. హీరో గానీ ఇంకా కొంతమంది రాలేదు పాపం, వాళ్ళు కుదరలే, వేరే షూటింగ్స్ లో ఉన్నారు. సో అందుకనే తప్ప అందరు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎవరిని తక్కువ లేదు, అందరూ వాళ్ళ బెస్ట్ ఆఫ్ ఇచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండకు తట్టుకొని సినిమా చేయడమే చాలా కష్టం, అవును. ఎందుకంటే మామూలు వెదర్ కాదు అది. అలాగే. ఆ వెదర్ లో అంత కష్టపడి చేశారు అంటే. సో ఈ డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా మథుర? 19th అని అంటున్నారు, సెప్టెంబర్ 19th సూపర్. థియేటర్ లో. పక్కా థియేటర్ కి వస్తే మటుకు పైసా వసూలు పక్క. నేను అది ఇవ్వగలుగుతాను, ఎందుకంటే సినిమా ఖచ్చితంగా చూసిన వాళ్ళని బట్టి ట్రైలర్ చూడండి. అదే అంటున్నా, నేను రండి అని కూడా కాదు, టీజర్ చూడండి, ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూసా ఆలోచించుకోండి. ఇది మనం సినిమాలో థియేటర్ లో చూడాలి, ఎందుకంటే ఇది మేము ఫస్ట్ థియేటర్ అనుకోలేదు. నాకు చెప్పినప్పుడు ఇది ఓటీటీ అన్నారు, ఇది నాకు చెప్పినప్పుడు ఓటీటీ ప్రాజెక్ట్ అనే అన్నారు. అండ్ డైరెక్టర్ గారు ఈజీగా రిలీజ్ చేసుకోగలుగుతారు మూవీ అని చెప్పారు. బట్ తర్వాత సినిమా చూస్తుంటే ప్రొడ్యూసర్ గా లేదు, దేన్ని థియేటర్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు థియేటర్ కి వస్తుంది మూవీ. సూపర్. ఇది అనుకుంది అసలు ఓటీటీ, థియేటర్ అనుకోలేదు. బట్ అందరు అంత కష్టపడ్డారు కాబట్టి రాజారెడ్డి గారు ప్రొడ్యూసర్, ఆయన థియేటర్ వరకు తీసుకెళ్తున్నారు. మూవీ 19th థియేటర్ కి వస్తుంది ఫిలిం. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ గారు పాయింట్ ఆఫ్ విజన్ లో ఫస్ట్ ఒకలా అనుకుంటారు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు. సో ఎండ్ ఆఫ్ ది డే షూట్ అది ప్రాపర్ గా ప్లాన్ చేశారా, ఎగ్జిక్యూట్ చేశారా? Yeah, like the day I went to Rajamandri, we suddenly started shooting the same day. And first 2 days was very difficult for me to catch the speed of the director, because I've never worked this fast. Like we are doing so many scenes in a day and a lot of dialogues, and first 2 days it was very difficult for me. Then I thought like now it's a do or die situation, so I have to do. And then I started giving my best. Then that happened. తెలుగు అర్థమవుతుందా? అంటే ఐ మీన్ ఇక్కడ కాదు, స్క్రిప్ట్ గానీ ఇవన్నీ. Yeah, but సో ఎలా మేనేజ్ చేశారు మరి దాన్ని? somehow I get confused, right? Like Okay. I know like 70% I can understand, but 30% still there is a confusion. యా, సూపర్. అండ్ ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? I can't remember now. ఎనీ వన్ డైలాగ్, ఎనీ మూవీ, ఎనీ క్యారెక్టర్స్. Maybe later. I can't think of ఫర్దర్ one గా now. స్టడీస్ లో కానీ ఎప్పుడైనా ఎవరికి ప్రపోజ్ చేశారు మీకు? లవ్ యూ Yeah, there is a మీరు normal ఎవరికి thing. చేశారా? Me to someone, no, I never did that. సో ఇప్పుడు చెయ్యండి ఒకసారి. I don't know how to Pregnant delivery propose భయ్యా. anyone. I don't know how బ్రో to నాకు propose. మూవీలో సిస్టర్ క్యారెక్టర్ ఇప్పటికీ అట్లా ఫీల్ అవుతుంది. ప్రపోజల్ మీరు చేసుకోండి. నాకు వద్దు bro. అంటే అట్లీస్ట్ ఒక డైలాగ్ చెప్పిద్దాం అని ట్రై చేస్తున్నా. యాక్చువల్ దిస్ ఇస్ Okay. ఆడిషన్. Mhm. యు ప్రపోజింగ్ విత్ మీ. ఇట్స్ రాజేష్. ఆడిషన్. ఓకే బ్రో. ఇప్పుడు డైరెక్టర్. నేనా? Yes. ఓకే. రైట్. యాక్షన్. Ayo, wait. wait, Like wait. how I'm supposed to propose? We need some rose or something now. Is it? ఓకే. ఓకే. అదే పెద్దగా ఉంది. Rajesh kada. yes. Rajesh, you're looking very handsome today. Will you go on a coffee date with me? థ్యాంక్ యూ. వెళ్ళిపోదాం సార్. Okay, థ్యాంక్ యూ nice. సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. Thank you. ఫస్టే చెప్తున్నా, ఎందుకంటే సినిమా ఎలా ఉంటది అనేది పక్కన పెడితే నాకు ట్రైలర్ మాత్రం చాలా బాగా నచ్చింది. సో Thank you. ట్రైలర్ కోసం అయితే నేను నాతో పాటు ఉన్న వాళ్ళైతే వస్తాం. Thank you. బట్ సినిమాలో ఎంత ఎంగేజ్ చేస్తారో ఖచ్చితంగా నేను టెక్స్ట్ చేస్తా. ఖచ్చితంగా దానికైతే download ఆనెస్ట్ గా చెప్తున్నాను, జనాలు బాగుంటాయి, మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారు. Yeah. కంటెంట్ బాగాలేదు అంటే మీరైనా నేనైనా ఎంత తోపు యాక్టర్లు అయినా వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు చెప్పేస్తారు. సో వాళ్ళ ఏమంటారు, వాళ్ళ రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం. యా, సో 19th ని 19th పక్కగా కలుద్దాం. Pakka. సెప్టెంబర్ 19 మత్తురా సినిమా రిలీజ్.
గ్యారంటీ. హిట్ అనేది ఇంకా ఆడియన్స్ చూసుకోవాలి. ఓకే, బట్ మా వరకు అయితే వి హావ్ గివెన్ 100% బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ Thank you విష్ so ఆల్ ది బెస్ట్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.